చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అంతకుముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేసినట్లు తెలిపిన ప్రధాన్ రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఆ లేఖను ఎక్స్లో పోస్టు చేసిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు సహా ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధులు నిన్న కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల్లో తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపిన ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో లేఖను విడుదల చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదన్న ధర్మేంద్ర ప్రధాన్ యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని తెలిపారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న ఆయన వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ ఆందోళనకర పరిస్థితులను దేశ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ప్రధాన్ పేర్కొన్నారు. దేశ ఐక్యత కొనసాగాలని స్పష్టం చేశారు. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని వెల్లడించారు. యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామన్న ప్రధాన్ విజయవంతంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించామని గుర్తు చేశారు. విపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఆయన తాను ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకోలేదని లేఖలో వివరించారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను సీబీటీ విధానంలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రధాన్ తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో చోటు చేసుకున్న అక్రమాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ను ఇరకాటంలో నెట్టడం వల్లే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.